కృష్ణుడి చేతిలో చనిపోయిన శిశుపాలుడు గురించి మీకు తెలుసా? కుంతి చెల్లెలు శృతశర్వ కొడుకుగా జన్మించిన శిశుపాలుడు పుట్టడమే 3 కళ్ళు 4 చేతులతో పుట్టాడు. అప్పుడు ఒక ఋషి ఈ పిల్లవాడిని ఎవరైతే తన ఒడిలో కూర్చోబెట్టుకుంటారో వెంటనే ఆ పిల్లవాడి వింత లక్షణాలన్నీ పోయి మరియు ఆ వ్యక్తి చేతిలోనే మరణిస్తాడు అని చెబుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడు శిశుపాలుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అప్పుడు శిశుపాలుడికి ఉన్న వింత లక్షణాలు అన్నీ మాయమైపోతాయి. అది చూసిన శిశుపాలుడు తల్లి కృష్ణుడి దగ్గరికి వచ్చి నా కొడుకుని చంపను అని మాటివ్వు కృష్ణ అని అడుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు శిశుపాలుడను 100 తప్పుల వరకు క్షమిస్తాను, ఆ తర్వాత నా చేతిలో ఏమీ ఉండదు అని బదిలిస్తాడు. తర్వాత ధర్మరాజు పట్టాభిషేక వేడుకలలో ధర్మరాజు కృష్ణుడిని అందరికన్నా ఎక్కువ గౌరవిస్తూ తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. అది చూసిన శిశుపాలుడు కోపంతో కృష్ణుడిని సభలో అవమానిస్తాడు. నోటికొచ్చిన మాటలు ఎన్ని అంటున్నా కృష్ణుడు నవ్వుతూ లెక్క పెట్టడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే 100 తప్పులు దాటాయో వెంటనే తన